నా 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 నా. గొట్టుకారం ముక్క మునిగి పైకి పొక్కుతుంటే ఫ్రెండ్స్, వీడియో ప్రివ్యూ అయితే చూసారు కదా. హెచ్డిఆర్ వీడియో ఎడిటింగ్ మీరు కూడా ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. అందుకు నాకు కలర్ మోషన్ యాప్ అయితే కావాలి. ఫస్ట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సెగ్మెంట్ యాప్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ యాప్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ అయితే చేయండి. ప్లస్ సెగ్మెంట్ యాప్ చేసి వీడియోకి వెళ్ళేసి మీరు ఏవైతే వీడియోకి హెచ్డిఆర్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఈ వీడియో సెలెక్ట్ అయితే చేశాను. చూడండి, వీడియో సెలెక్ట్ చేశాను. ఇప్పుడు దాన్ని హెచ్డిఆర్ ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ప్లస్ సెగ్మెంట్ యాప్ చేసి షేప్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక షేప్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాతకి దీన్ని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి గ్రీన్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతకి ఫిల్ కంపోజిషన్ ట్యాప్ అయితే చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో ఎండింగ్ వరకు వచ్చేసండి. ఈ ఆరో మార్క్ మీద ట్యాప్ చేస్తే వీడియో ఎండింగ్కి వస్తుంది. ఈ గ్రీన్ కలర్ ఏదైతే షేప్ ఉందో దీని అయితే ఈ లాంగ్ ప్రెస్ అయితే చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాతకి ఫస్ట్కి అయితే రండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాతకి ఈ గ్రీన్ కలర్ షేప్ పైన ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాతకి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్లో మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు కాపీ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ వచ్చింది కదా, స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎక్స్ప్లోజర్ గ్రామాన్ని సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ వచ్చింది కదా, దీని అయితే స్టాండర్డ్ సెట్టింగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తారంటే గేషియన్ బ్లర్ అనేది సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్, దీని అయితే స్టాండర్డ్ సెట్టింగ్ అయితే చేసుకోండి. మీరు ఎక్స్ప్లోజర్ గ్రామం మీద ట్యాప్ చేసి గ్రామం వచ్చేసి మొత్తం మీరు డిగ్రీస్ అయితే చేసుకోండి. -1.65 అయితే పెట్టేసుకోండి. -65 పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళేసి గ్యాస్ అండ్ బ్లర్ వచ్చేసి గ్యాస్ అండ్ బ్లర్ ఒక 400 అయితే పెట్టుకోండి. 450 460 మధ్యలో పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాగ్ అవుతారండి. బ్యాగ్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు ఈ ఏదో షేప్ ఉంది కదా, షేప్ అయితే మీరు ట్యాప్ అయితే చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ డిఫరెన్స్లోకి వెళ్ళేసి సబ్ట్రాక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాతకి ఇప్పుడు అయితే చూడండి మనకు హెచ్డిఆర్ అయితే కన్వర్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాతకి ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసి షేప్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఏదైనా ఒక షేప్ అయితే వైట్ కలర్ షేప్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ వైట్ మీద ట్యాప్ చేయండి. ఫిల్ కంపోజిషన్ మీద ట్యాప్ చేసిన తర్వాతకి బ్లెండింగ్లోకి వెళ్ళేసి కాంట్రాస్ట్కి వెళ్ళేసి ఓవర్లీ పెట్టేసుకోండి. ఇప్పుడు ఓవర్లీ పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు ఇలా అయితే చూసారా. ఇప్పుడు ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్కి వచ్చేసి ఇది కూడా ఇక్కడ దాకా అయితే తీసుకురండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏమన్నా బ్రైట్నెస్ తగ్గించుకోవాలనుకుంటున్నారో ఓవర్లీ, ఇప్పుడు ఏం చేస్తారంటే దీని మీద ట్యాప్ అయితే చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి దీని ఒక 80 అయితే పెట్టేసుకోండి. 80 మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంత అయితే పెట్టేసుకోండి. ఇప్పుడైతే చూడండి మనకు వీడియో అయితే హెచ్డిఆర్ చాలా బాగుంది. చూడండి, నేను చూపిస్తాను, ప్లే చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనకు హెచ్డిఆర్ అయితే బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.